ఆర్డర్ వచ్చినా కూడా అధికారులు ఎవరు దీని మీద అసలు ఏం స్పందించట్లేదు. అసలు స్పందించలేదు సార్. ఎంత దారుణం అంటే సార్ ఈరోజు ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ ఇచ్చారో 1వ తారీఖున ఇచ్చారు ఈ నెల 24తో రిటైర్ అయ్యారు సార్. అంటే ఎంత దారుణం అంటే రిటైర్ అయిపోయింది మర్నాటి నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక చీఫ్ జస్టిస్ గారు ఒక ఇచ్చిన ఆర్డరు ఆయన రిటైర్ అయిపోతే పోతుందా మాకు అర్థం కావట్లేదు. 25 స్టార్ట్ చేశారు, 26 స్టార్ట్ చేశారు, 27 ఉదయాన్నే ఫోటోలు తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారిని కలిసాం, ఎస్పీ గారిని కలిసాం. ఇలా వర్క్ చేసేస్తున్నారు లోపల, మరి అక్కడ విరుద్ధంగా అని చెప్పినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ నైటు అక్కడ వర్క్ జరుగుతుందని తెలిసి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న పోలీసు అధికారికి నేను చెప్పాను, సార్ నేను వెళ్తున్నాను అక్కడ మాకు విట్నెస్ కావాలి, హైకోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పినప్పుడు పోలీసులు కూడా రావడం జరిగింది. మీతో పాటు పోలీసులు ఉన్నారా ఈ దాడి జరిగిన సమయంలో? పోలీసులు ఉన్నారు అక్కడ, ఎస్ఐ గారు అన్నారు, ఎందుకు కూడా కావాలని గోండాలందరూ కూడా 5 పద్ధతి పంపించి మా మీద అటాక్ ఇవ్వడానికి చూశాడు. మా నాయకులు కూడా ప్రతిఘటించారు. ఆ లాస్ట్లో మా ఎస్ఐ గారు ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ కూడా కార్లో పంపించే ప్రయత్నం చేస్తుంటే వెనకించి కార్లు డ్యామేజ్ చేశారు సార్ మొత్తం అంతా కూడా. అంటే కేవలం ఏంటంటే ఏదైతే సృష్టి క్షేత్రం ద్వారా వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలనుకుంటున్నాడో అది అడ్డుపడుతున్నారు కనుక మా మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు సార్.